సిటీ కల్చర్ చాలా వరకు అంటే పబ్ కల్చర్ గానీ, ఇంకొకటి సిట్యుయేషన్‌లో ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటారు. లివింగ్ రిలేషన్‌షిప్ అనేది చాలా వచ్చింది. ఒక 3, 4 ఇయర్స్ ఆమెతో ఉన్న తర్వాత మ్యారేజ్ చేసుకుందామని ఇట్లా అని చెప్పేసి జరుగుతున్న సందర్భంలో వీటిని గురించి మీరేమంటారు? లివింగ్ రిలేషన్స్ అండర్స్టాండింగ్ అవ్వడం ఇవన్నీ అనేది మనకి చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి. అసలు లివింగ్ రిలేషన్ అంటే ఒక ఇంట్లో ఉండి కలిసి ఉంటే లివింగ్ రిలేషన్ అవుతుందా అండి? ఆపోజిట్ పర్సన్తో మనము ఒక కొన్ని గంటలు కానీ కొన్ని రోజులుగా ట్రావెల్ చేస్తున్న కొన్ని సందర్భాలు మనం వాళ్ళతో మాట్లాడుతున్నా మనం మినిమం 70-80% ఆ పర్సన్ మైండ్ సెట్ని మనం స్కాన్ చేసుకుంటాము. అలా కాకుండా పెళ్ళికి ముందే 3-4 ఇయర్స్ ఒక్కటే ఇంట్లో కలిసి ఉండడం ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ కదా. సో దీన్ని లివింగ్ రిలేషన్ అని వీళ్ళు ఎలా అంటారు అసలు? అంటే పెళ్లి చేసుకోవడం కోసం ఒకళ్ళు అర్థం చేసుకోవడం కోసం ఇలా ఉండాలి ఒకే ఇంట్లో. అర్థం చేసుకునేది ఏదో దూరంగా ఉండి కూడా అర్థం చేసుకోవచ్చు కదా. అంటే దీంట్లో చాలా ఉన్నాయి రీజన్స్. అంటే పెళ్లికి ముందు ఇలాగా కలిసి ఉంటున్నాము అనేది ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ ఎంజాయ్మెంట్కి వాళ్ళు ఉంటున్నారని చెప్పడం కరెక్ట్ అని నా ఉద్దేశం. అయితే పెళ్ళైన తర్వాత ఇప్పుడు డివోర్స్లు అవుతున్నాయి, ఎక్కువగా డివోర్స్లు అవుతున్నాయి. అండ్ ఈ డివోర్స్తో పాటు కొంచెం లీగల్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్. సో ఈ లీగల్ ఇష్యూస్లో ఆడపడుచులు, అత్త మామలు, అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, అక్కలు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వదినలు ఎవరుంటే వాళ్ళందరి మీద కొంతమంది పడుతుంటారు. సో ఈ టార్చర్స్ తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు పెళ్లి చేసుకోకుండానే నచ్చిన అమ్మాయితో లివింగ్ లో ఉంటున్నారు. పెళ్లి చేసుకొని ఇష్యూస్ ఎందుకురా, ఉన్నన్ని రోజులు సైలెంట్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే పోలే. మళ్ళీ పేరెంట్స్ ఏమో, కొంతమంది పేరెంట్స్ ఈ లీగల్ ఇష్యూస్ చూసి అసలు కనిపించకుండా ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు మా కొడుకు కాదని చెప్పు, మేము ఇటు వెళ్ళిపోతున్నాము అని చెప్పి సిమ్ కార్డ్స్ మార్చేసుకొని వెళ్ళి అనదర్ ప్లేస్ లో బతుకుతున్న వాళ్ళు కూడా చూసాము. అంటే అంత భయపడుతున్నారు. అదే నేను ఒకటి గమనించాను మేడం. ఒక లేడీ అంటున్నారు, అంటే ఈరోజు మా ఆయనతో ఉన్నప్పుడు ఒక 2 రోజులు కలవలేదు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతను నా నుంచి మోడీగా అంటే సెక్సువల్గా అతనితో కలవనప్పుడు అతను ఇంకా మూడ్ మారిపోతుంది. ఒక 3-4 డేస్ నాతో మాట్లాడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి, ఇది జంతువులకు కూడా ఇది అనేది అవసరమే. కాకపోతే ఇదే జీవితం అని అనుకోకూడదు. ఆపోజిట్ పర్సన్ తనున్న సిచ్యువేషన్ ఏంటి, తనకి ఇంట్లో ఎంత వర్క్ ఉంటుంది, తను వర్కింగ్ ఉమెన్ అయితే అక్కడ వర్క్ చేసుకొని ఇక్కడ హోమ్లో వర్క్ అంతా చూసుకొని, సో ఆ ప్రెషరు, బాడీ టైర్డ్ అవుతుంది, మైండ్ టైర్డ్ అవుతుంది. సో రిలాక్స్ అనేది అవసరము. అటువంటి టైంలో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇది కూడా అంతేగాని జంతువుల్లాగా మూర్ఖంగా చేస్తే అది కరెక్ట్ కాదు. సో దానికి మూడ్ మార్చేసుకోవడం, చిరాగ్గా ఉండడం, గొడవలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్క 5 మినిట్స్ ఎంజాయ్మెంట్కి మనం జీవితం మొత్తం దెబ్బతినే డెసిషన్ తీసుకుంటారు కూడా. ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫ్యామిలీస్ వచ్చున్నారు. సేమ్ మీరు చెప్పిన ఇష్యూనే, అదొక్క 5 నిమిషాల టైం కోసం టోటల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసుకునే ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. సో అందుకని సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అంటే ఈ మధ్య ఎక్కువ మంది సిస్టమ్ బేస్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండేసి మా ఆయన నన్ను చూసుకోవడం లేదు, మా అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చేస్తున్నారు. అటువంటి అప్పుడు వాళ్ళ సంసార జీవితం కానీ ఎక్కువగా ఉండడం లేదు. దానివల్ల వారి వచ్చే ప్రెగ్నెన్సీ మీద కూడా ఇది ఎంతవరకు ఇంపాక్ట్ పడవచ్చు అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనం ఎక్కువగా చూస్తున్న మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఎక్కువగా వాళ్ళకి సిట్టింగ్ పొజిషన్లో ఉండడం ఒకటి, స్ట్రెస్కు సంబంధించిన వర్క్. ఇది ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎక్కువగా కూర్చొని ఉండాలి. దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెస్, ఎక్కువగా ఆలోచించడం, బ్రెయిన్ ఎప్పుడు వీళ్ళకి వర్క్ చేస్తూనే ఉండాలి. దీనివల్ల రెండో ఆలోచన వీళ్ళ బ్రెయిన్లోకి రాకపోవడం, ఇది ఒకటి. అండ్ దీనితో పాటు వీళ్ళు తీసుకునే ఫుడ్ కూడా కొంచెం ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా అయిపోవడం. సో అండ్ దీంతో పాటు డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని ఉంటుంది. సో ఈ షిఫ్ట్ వల్ల ఒకళ్ళ అమ్మాయి గినక డే షిఫ్ట్, అబ్బాయి నైట్ షిఫ్ట్ అయితే వీళ్ళిద్దరికి పీస్ఫుల్గా మాట్లాడుకునే టైం దొరకకపోవడం ఒకటి. సో ఇలా టైము డిఫరెంట్గా ఉంటుంది, చేసే జాబ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇవన్నీ వీళ్ళకి ఇలా ఉన్నప్పుడు వీళ్ళకంటూ కొంత టైం పెట్టుకోవడం లేదు వీళ్ళు. ఎందుకు అనంటే యోగా చేయడం,
మెడిటేషన్ చేయడం, కొంచెం ఎక్సర్సైజెస్ చేయడం, జిమ్కి వెళ్ళడం, మంచి ఫుడ్ తినడం, ఆ దొరికిన టైం ఏదో భార్యతోటి పిల్లలతోటి గడపడం, ఇలా లేకుండా పొద్దుగూకులు అక్కడ సిస్టమ్ ముందు సెల్ ఫోన్లోనే ఉంటారు. అది అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో కూర్చొని కాఫీ ఇచ్చిందా, అది పెనాయిల్ ఇచ్చిందా కూడా చూడండి, మగవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మీరు ఆ కాఫీలో సాల్ట్ వేసి ఇస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు, అప్పుడైనా వీళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుద్దేనని. అంటే అది కూడా ఇలా పెట్టుకొని ఇలాగా, అదేలే. అంటే కనీసం నువ్వు ఇంటికి వచ్చినప్పుడైనా నీ ఫ్యామిలీ గురించి నువ్వు పట్టించుకుంటే కొంచెం మీ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. ఇద్దరి మధ్య గొడవలు కొట్లాటలు లేకుండా, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవేమీ లేకుండా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంచెం ఒక లైఫ్ అనేది సిస్టమేటిక్ వేలో వెళ్ళిపోతుంది. అలా కాకుండా నువ్వు కాఫీ తినే టైంలో, లంచ్ చేసే టైంలో ప్రతిసారి నువ్వు మొబైల్ తోటే కాపురం చేస్తే ఇంకా భార్యతో ఎప్పుడు చేస్తారు? ఇంకా టైం ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయికి? ఇది సేమ్ అమ్మాయిలు కూడా అలానే తయారయ్యారండి. అమ్మాయిలు కూడా ఎలా అంటే బాత్రూంలోకి వెళ్ళినా కూడా ఫోను, తినేటప్పుడు కూడా ఫోను, హస్బెండ్ ఏదైనా చెప్తున్నా కూడా ఫోను. సో ఇద్దరులో ఎవరు తక్కువ కాదు, ఇద్దరే. అబ్బాయిలు అలానే ఉన్నారు, అమ్మాయిలు అలానే ఉన్నారు. కొంచెం ఎప్పుడైతే మనం మన ఎథిక్స్ని, మన వాల్యూస్ని మనం రెస్పెక్ట్ ఇస్తామో వీటికి, అప్పుడే మన లైఫ్ కానీ మనకి అంతా కరెక్ట్గా ఉంటుంది. వాటిని మనం మిస్యూజ్ చేసుకుంటూ మనం అప్డేట్ అవ్వాలి, బట్ ఓవర్ అవ్వకూడదు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మేడం, అంటే ఇంటర్మీడియట్ కానీ, అంటే మనం ట్యాబ్స్ ఇవ్వడం కానీ, పిల్లలు చదువుకోవడం కోసం అని చేస్తున్నాం. వాళ్ళు ఎక్కువగా అంటే స్క్రీన్ అడిక్ట్ అయిపోతున్నారు. సలహా ఏమంటారు అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ? అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను కదా, ఈ మొబైల్ తోటే ఎక్కువ కనెక్షన్ అనేది ఉంటుంది ఇంట్లో. అంటే ఈ మొబైల్తో మనకి రిలేషన్ కనెక్షన్ తగ్గాలి అని అంటే ఫస్ట్ మనిషికి మధ్య కనెక్షన్ అనేది పెరగాలండి. పేరెంట్స్ కానీ ఇంట్లో ఎవరైనా కూడా టైం అనేది ఒక పర్సన్ ఆపోజిట్ పర్సన్కి కనుక ఇచ్చారనుకోండి, ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా వీటికి డిమాండ్ పెరగదు. ఎప్పుడైతే మనిషికి డిమాండ్ మనం టైం ఇవ్వట్లేదో అప్పుడే ఈ మొబైల్స్కి డిమాండ్ పెరిగిపోయింది. సో అది మనం ఇప్పుడు ఈ మొబైల్స్ని మనం టాప్లోకి తీసుకొచ్చింది ఎవరో కాదు, మనమే. నువ్వు ఒక 5 నిమిషాలు నీ తల్లిదండ్రులతో మాట్లాడలేవు, నీ భార్యతో మాట్లాడలేవు, నీ పిల్లలకి టైం స్పెండ్ చేయలేవు, కానీ మొబైల్తో మాత్రం గంటల కొద్దీ చూస్తావు. అదే 5 నిమిషాలు నువ్వు తగ్గించడం మొదలు పెడితే దాని ఎక్స్పోర్ట్ కూడా పెరగదు కదా, తగ్గుతుంది కదా.